దినాన్ని మీరు మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. Lord, you have showed us that you are the way, the truth and the light. నీవే మార్గము, సత్యము, జీవమని వెలుగై ఉన్నావని మాకు నేర్పించావు తండ్రి. You have showed us that only true transformation takes place in your presence. ప్రభువా, నిజమైన రూపాంతరము నీ సన్నిధిలోనే జరుగుతుందని మాకు నేర్పించారు. You have showed us that happiness, peace and joy, the true forms of them, will only be received when we accept Jesus and when we follow him. ప్రభువా, నిజమైన సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, రక్షణ అనేటువంటిది నిన్ను వెంబడించి నిన్ను అంగీకరించినప్పుడు మాత్రమే మాకు దొరుకుతుంది. Dear Lord, we ask for repentance for our sins today. ప్రభువా, ఈ దినాన నీ సన్నిధిలో తప్పిదముల కొరకు పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడుతున్నాం, ఒప్పుకొనుచున్నాం. As we fast and pray in your presence, I pray, Lord, that you would answer all of these people's prayers. ప్రభువా, నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నటువంటి ప్రజలందరి ప్రార్థన విన్నపములకు జవాబు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. అందరూ ప్రార్థిద్దామండి. Lord, help us to seek transformation. Help us to seek your presence, like how Moses, like how Saul, like how Nicodemus did. ప్రభువా, మోషే వలె, సౌలు వలె, నికోదేము వలె నీ సన్నిధిని వెతికే వారి వలె, నీ యొక్క సన్నిధిలో రూపాంతరం పొందే వ్యక్తి వారుగా మమ్మలను కూడా ఉండినట్లు చేయండి తండ్రి. Dear Lord, I pray that you would fill us and guide us through your Holy Spirit. ప్రియమైన ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నీ మార్గములో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. Lord, there are many people who have come to this meeting seeking answers for their lives. ప్రభువా, వారి జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలకు జవాబు నిమిత్తమై, పరిష్కారం నిమిత్తమై అనేకులు సభలోనికి పాల్గొని ఉన్నారు. Problems, issues, diseases, సమస్యలు, ఆటంకాలు, అనారోగ్యములు, family issues, కుటుంబములో సమస్యలు, financial issues, ఆర్థికపరమైన సమస్యలు, issues regarding the children, వారి బిడ్డల భవిష్యత్తు గురించినటువంటి సమస్యలతో ఉన్నారు. mental issues, మానసిక సమస్యలతో వచ్చారు. body pains, శరీరంలో నొప్పులతో బాధపడుతున్నారు. and all kinds of problems in their life. వారి జీవితంలో ఎటువంటి సమస్యతో వారు వచ్చి ఉన్నప్పటికీ, Dear Lord, I pray in the name of Jesus that you would grant them the answers to the prayers that they're praying today. ప్రియమైన ప్రభువా, వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి వారి అవసరతలు తీర్చి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Lord, they have come here with faith in you, Lord. నీ యందు విశ్వాసముతో ప్రభువా వారిని సన్నిధికి వచ్చి ఉన్నారు. Lord, they have come here expecting that you will do something great for them. నీవు వారి కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తావని నీ యొద్ద నుండి ఆశతో వారిని సన్నిధికి వచ్చి ఉన్నారు. And so, Lord, I pray for all the members of this church that, Lord, if there's anything in our lifestyles that is stopping you from doing these miracles in our lives, that we would change them and that you would show us what we are doing wrong. ప్రభువా, నీ ఆశీర్వాదాలు పొందకుండా, నీ వద్ద నుండి మేలులు పొందకుండా మా జీవితంలో నీకు వ్యతిరేకమైనటువంటి ఆటంకాలు ఏమున్నా ప్రభువా మాకు చూపండి. వాటిని ఈ దినం నుండి మేము విడిచిపెడుతున్నాం ప్రభువా. నీ సన్నిధిలో నీ ఆశీర్వాదాలు పొందే వారిగా మేము నిలబడాలని కోరుతున్నాం. When we gain the knowledge of this world, when we push forward in our lives, help us not to forget that you are the one who made that possible. ప్రభువా, ఈ లోకంలో జ్ఞానం మేము పొందినప్పుడు, ఉన్నతమైన స్థితిలోనికి మేము వెళ్ళినప్పుడు నీ వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. Help us not to go astray thinking that knowledge that we gain from this world is great. మాకున్న జ్ఞానము, మాకున్న ఉన్నతమైన స్థితి అదే గొప్పదని దేవునికి దూరమయ్యే వారిగా మేము ఉండకూడదు. Help us to set our eyes on you, Lord. ప్రభువా, మా కన్ను దృష్టి నీ పైన నిలిపి ఉంచే వారిగా మాకు సహాయం చేయండి. No matter where we are in our lives, మా జీవితాల్లో మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తండ్రి, we might be in the lowest depths or in the highest of mountains. ప్రభువా, మా జీవితంలో అత్యడుగు స్థానంలో ఉండొచ్చు లేదా ఉన్నతమైన శిఖరం పైన ఉండి ఉండవచ్చు. Let us never forget to be humble. అయితే మమ్మల్ని మేము తగ్గించుకోవడం మేము కలిగి ఉంటాం. Let us never forget to seek you in your presence. నీ సన్నిధిని వెతుకుట మాత్రం మేము విడిచిపెట్టము తండ్రి. Help us to be humble at all times. ఎల్లప్పుడూ మేము తగ్గింపు స్వభావం కలిగి ఉండడానికి సహాయం చేయండి. And as these 3-day fasting prayers come to an end, ప్రభువా, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఆఖరు దినంలో మేము ఉండి ఉండగా, let all the prayers be answered in the name of Jesus. మా యొక్క ప్రార్థన విన్నపములన్నిటికీ యేసు నామములో జవాబు వచ్చును గాక. Let all problems be solved in the name of Jesus. ప్రతి సమస్య యేసు నామములో పరిష్కరించబడును గాక. Let all sorts of challenges that you face in your life, let it be guided in the name of Jesus. నీవు ఎదుర్కొంటున్న ప్రతి సవాలు, ప్రతి సమస్య వాటన్నిటి నుండి యేసు నామములో దేవుడు నిన్ను బయటికి నడిపించును గాక. Dear Lord, I pray that you would acknowledge that we are in your presence. ప్రభువా, నీ సన్నిధిలో మేము ఉన్నామని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం తండ్రి. We pray that you would increase our faith every day. అనుదినము మా విశ్వాసాన్ని మరింత అధికముగా మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. As days, months and years pass by and we get closer and closer to your rapture, help us to maintain our Christian lives. ప్రభువా, దినములు
నెలలు సంవత్సరములు గడుస్తుండగా నీ రాకడ కొరకు మేము సమీపముగా వస్తున్నాము కనుక నాయన నీలో నిలిచి ఉండి నాయన నీకు సత్య మార్గంలో నడిచేటువంటి కృప మాకు దయచేయమని అడుగుచున్నాం. Dear Lord, I pray that you would bless all these people. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. And on this 32nd anniversary celebrations, Lord, I pray that you would continue to bless this ministry and push it forward. ప్రభు, ఈ 32వ వార్షికోత్సవ కృతజ్ఞత ప్రార్థనలు జరుగుతూ ఉండగా ఈ పరిచర్యను ఇంకను కూడా మీరు దీవించి ఇంకా ముందుకు బహుబలముగా పరిచర్యను కొనసాగించుటకు కృప చూపించండి. Help us to continue being a blessing for thousands and millions of people across the world. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్లాది మంది ప్రజలకు ప్రభు ఈ పరిచర్యను దీవెనకరంగా మీరు ఉంచమని అడుగుచూ ఉన్నాం. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. May God bless all.